హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సింధు. ఈ వీడియో వచ్చి నా బ్లాక్ బీడ్స్ కలెక్షన్ అండి. నా దగ్గర చాలా కలెక్షన్ ఉంది. మీకు ఇప్పుడు ఈ వీడియోలో నేను అవన్నీ చూపిస్తాను. నా దగ్గర ఏమేమి మోడల్స్ ఉన్నాయో ఇప్పుడు నేను వేసుకున్నది కాకుండా మిగతా మోడల్స్ చూపిస్తాను. ఇది కూడా 2 లైన్స్ వస్తుందండి, లాంగ్ బ్లాక్ బీడ్స్. పెండెంట్ వచ్చి వైట్ సీజెట్స్తో వస్తుంది. చాలా బాగుంటుంది. శారీస్ మీదకి డైమండ్ లుక్ ఉంటుంది. ఇంకా చూపిస్తాను మీకు. ఇవన్నీ నా బ్లాక్ బీడ్స్ కలెక్షన్ అండి. ఒక్కొక్కటి ఒక్కొక్క ప్లేస్లో కొన్నాను. సో ఎక్కడ కొన్నాను అనేది తెలియదు, నాకు కరెక్ట్గా గుర్తులేదు. ఇది షార్ట్ అండి, షార్ట్ బ్లాక్ బీడ్స్. 2 లైన్స్ వస్తుంది, ఇటు సైడ్ కూడా. కింద లోటస్ డిజైన్ ఉంటుంది. మీకు క్లియర్గా కనిపిస్తుందా? కింద గ్రీన్ స్టోన్ వస్తుంది, వైట్ సీజెట్స్ వస్తాయి. డ్రెస్సెస్ మీదకి, శారీస్ మీదకి, టూ వేర్స్ మీదకి కూడా బాగుంటుంది. నెక్స్ట్ ఇదొక షార్ట్ అండి. ఇది ఎప్పుడో 4-5 ఇయర్స్ బ్యాక్ కొన్నాను నేను. ఇది కూడా 2 పేటలు ఉంటుంది. కింద లాకెట్ ఇలా ఉంటుంది, బ్లాక్ బీడ్స్ వేలాడుతూ హ్యాంగ్ అవుతూ ఉంటుంది. ఇదొకటి. నెక్స్ట్ ఇది బ్లాక్ డైమండ్స్లా ఉంటుందండి, కోరల్తో వచ్చింది. కింద పర్ల్స్ అండ్ కోరల్స్తో వచ్చింది. సింగిల్ లైన్ అండి. ఇది డ్రెస్సెస్ మీదకి వేసుకోవడానికి బాగుంటుంది. సింగిల్గానే తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చి ఎప్పుడో తీసుకున్నానండి, ఓల్డ్ మోడలు ఉంది కదా అని చూపిస్తున్నాను. ఇది లాంగ్ అండి, శారీస్ మీద వేసుకోవడానికి పనిచేస్తుంది. ఇలా ఉంటుంది. 2 పేటలు, శారీస్ మీద బాగుంటుంది. ఇది ఈ సింగిల్ లైన్ బ్లాక్ బీడ్స్ వచ్చి, ఇది భద్రాచలంలో సీతారాముల వారి కళ్యాణం జరుగుతుంది కదండి. ఆ కళ్యాణంలో తలంబ్రాల్లో వచ్చిన ముత్యం అండి. ఆ ముత్యాన్ని వేస్ట్ చేయకుండా రోజు వేసుకుంటే బాగుంటుందని ఇలా సింగిల్ లైను. పండు ప్లీజ్ రా, ప్లీజ్. దీన్ని ఇలాగా గుచ్చించుకున్నాను, డైలీ డ్రెస్సుల మీద వేసుకోవడానికి ఉంటుందని. ఇది నేను ఈ ముత్యం నాకు వేరే జ్యువెలరీ ఒకటి కొంటే ఆ జ్యువెలరీలో వచ్చిందండి. వస్తే ఆ ముత్యాన్ని కూడా వేస్ట్ చేయకుండా ఆ పర్ల్ని ఇలా గుచ్చించుకున్నాను. ఇది కూడా డ్రెస్సుల మీదకి బాగుంటుంది. ఇదొకటండి, సింగిల్ లైను, గోల్డ్ వస్తుంది, అక్కడక్కడ బ్లాక్ బీడ్స్ వస్తాయి. ఇది కూడా డ్రెస్సుల మీదకి బాగుంటుందని తీసుకున్నాను. సింగిల్ లైను. ఒక్కొక్కటి ఒక్కొక్క ప్లేస్లో కొన్నాను కాబట్టి ఎక్కడ కొన్నాను అనేది చెప్పలేను. ఇదొకటి లాంగ్ బ్లాక్ బీడ్స్ అండి, చాలా లాంగ్ ఉంటుంది. పెండెంట్ వచ్చి సూత్రాల టైప్ వస్తుంది. చాలా బాగుంటుంది శారీస్ మీద వేసుకుంటే. మీకు క్లియర్గా కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఇది చాలా బాగుంటుంది శారీ మీద వేసుకుంటే. ఇదొకటండి, డ్రెస్సుల మీదకి శారీస్ మీదకి కూడా ఉంటుందని తీసుకున్నాను. సింగిల్ లైన్ అండి. కింద పెండెంట్ వచ్చి, ఇది పెండెంట్ టైప్ వస్తుంది. వేరే వాటిలో కూడా మనం మార్చుకోవచ్చు, అంటే కలర్స్ బీడ్స్లో కూడా మార్చుకోవచ్చు మనం. ఇది వచ్చి గ్రీన్ కలర్ బీడ్ వచ్చి కింద పర్ల్స్ వస్తాయి, మధ్యలోనేమో సీజెట్స్ వస్తాయి. చాలా బాగుంటుందండి ఇది వేసుకుంటే. ఇంకేం వేసుకునే అవసరం లేదు. బ్లాక్ బీడ్స్ చాలా బాగుంటుంది. ఇది డ్రెస్సుల మీదకే కాకుండా శారీస్ మీద కూడా చాలా బాగుంటుంది. డైమండ్ లుక్ ఉంటుంది పెండెంట్. వేరే బీడ్స్లో కూడా వేసుకోవచ్చు ఈ పెండెంట్ని మనం. నా దగ్గర పర్ల్ బ్లాక్ బీడ్స్ ఎక్కువ ఉన్నాయండి. ఎక్కువ డ్రెస్సులు వేసుకుంటా కాబట్టి డ్రెస్సుల మీదకి యూజ్ అయ్యేదే తీసుకుంటాను. ఇదొక పర్ల్ బ్లాక్ బీడ్స్, మీకు క్లియర్గా కనిపిస్తుంది అనుకుంటాను. డ్రెస్సుల మీదకి వేసుకోవడానికి యూజ్ అవుతుంది బాగా. ఇదొకటి నాకు చాలా ఇష్టమైందండి, బాగుంటుంది. డైమండ్ లుక్ ఉంటుంది. లాంగ్ బ్లాక్ బీడ్స్ శారీస్ మీదకి వేసుకోవడానికి ఇది. కానీ పెండెంట్ మాత్రం మంచి డైమండ్ లుక్ ఉంటుంది, చాలా బాగుంటుంది. పెండెంట్ మాత్రం ఏ శారీ వేసుకున్నా మంచి ఎలిగెంట్గా కనిపిస్తుంది.
ఇవండి నా బ్లాక్ బీడ్స్ కలెక్షన్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సింధు ఎస్ఆర్ వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.